హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్న వారు, ప్రార్థన సహాయం కొరకు నాయన ఆశతో ఉన్నవారిని మీరు నడిపించండి. ఈ ప్రార్థన కార్యక్రమం ద్వారా తండ్రి మీరు అనేక గొప్ప కార్యములు చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. నీ వాక్కు ద్వారా వాళ్ళని మీరు స్వస్థపరచండి. నీ శక్తితో వారిని నింపండి. వారి బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి, బంధకాల నుంచి, శాపముల నుంచి, దరిద్రత నుంచి, అప్పుల నుంచి వాళ్ళని విడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వాక్యాన్ని ప్రారంభించుకుందాం. వాక్యం విందాం కొద్ది నిమిషములు. యేసు ప్రభువారు ఎవరు? ఆయన అందరికీ దేవుడా, కొందరికే దేవుడా అంటే బైబిల్ చెప్తుంది ఆయన అందరికీ దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా యేసు ప్రభుని దేవుడని మనం నమ్మాలి అంటే ఒకటి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదివితే, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఏమై ఉన్నాడు అంటే, దేవుడు ఏమై ఉన్నాడు అంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆయన వాక్కు ఎంత గొప్పది, ఎంత శక్తి కలది అంటే, ఆయన వాక్కును రిలీజ్ చేయగానే ఆ వాక్కులో ఉన్నటువంటి ఏముంది వాక్యములు అంటే చూస్తే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో జీవం ఉన్నది. దేవుడు తన వాక్కు ద్వారా ఆ జీవాన్ని నీకు రిలీజ్ చేస్తాడు. ఆ వాక్కు ద్వారా నీకు జీవము, ఆ జీవము నీకు వెలుగునిస్తుంది నీ కుటుంబంలో. అందుకే చూడండి, యేసు ప్రభుని నమ్మాలి. ఆయన చెప్పే మాటలు వినాలి. ఆయన చెప్పినటువంటి మాటలు ధ్యానించాలి. ఆ మాటలు ఎందుకు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీకు ఆ జీవం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ వాక్యం మీ జీవితాలకు గొప్ప వెలుగునేయబోతుంది. చీకట్లో ఉన్నవా? సమస్యల చేత నలిగిపోతున్నావా? నీ జీవితంలో ఏ కార్యము జరగటం లేదా? నీవు వ్యాధితో మంచాన పడి ఉన్నావా? నీ కుటుంబంలో సంతోషము లేదా? నీ కుటుంబంలో రోజు దుఃఖమేనా? నీ కుటుంబంలో నీ భర్త తాగు నుంచి విడిపించడం లేదా? నీ కుటుంబంలో అప్పుల ఊబిలో ఉన్నావా? అయితే నీకు కావాల్సింది యేసు ప్రభువారు ఆయన ఇచ్చేటువంటి ఈ వాక్కు కావాలండి. ఈ వాక్కు కావాలి. ఈ వాక్యే నిన్ను విడిపిస్తుంది. ఈ వాక్యే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యే నీకు బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ వాక్కు లేకపోతే ఈ వాక్యే దేవుడు, ఈ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఈ వాక్యం నుండి జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ వాక్యం నీకు శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు బాగా చదివే కొద్దీ నీకు విశ్వాసం వస్తుంది, బలం వస్తుంది, ఒక నిరీక్షణ వస్తుంది, ఒక ధైర్యం నీకు వస్తుంది. కాబట్టి అనుదినము ఈ వాక్యాన్ని మీరు చదవాలి. ఎంత గొప్ప కృప అంటే ఈరోజు అన్ని భాషల్లోకి బైబిల్ వచ్చేసింది. సెల్ ఫోన్లో కూడా బైబిల్ వచ్చేసింది. కాబట్టి వాక్యాన్ని చదువు. ఈ వాక్యమే ప్రతి పరిస్థితిని మార్చగలదు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చేది ఈ వాక్యమే. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యమే కదా నా బాధలలో నెమ్మదినిచ్చేది. మరి ఇంత గొప్ప నెమ్మదినిచ్చేటువంటి ఈ వాక్యాన్ని నువ్వు అనుదినము చదవాలి. చదివినప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యం నీ పరిస్థితులను మార్చగలదు. యేసు ప్రభువారి వాక్యము చదివే కొద్దీ ఆయన నీతో మాట్లాడతాడు.
ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ ప్రతి కార్యమును చేస్తాడు. కుంగిపోవద్దు. ఈ వాక్యం ఏమిస్తుందంటే నీకు ఒక బలమైనటువంటి ఒక నిరీక్షణ నీకు ఇస్తుంది. బలమైన నిరీక్షణ. ఈ వాక్యం చదివే కొద్దీ నీకేమనిపిస్తుంది అంటే దేవుడు నాతో ఉన్నాడని, నాకు ఈ కార్యం చేస్తాడని బలమైన విశ్వాసం కూడా నీకు కలుగుతుంది. అందుకే ఈ బైబిల్ కొత్తగా నువ్వు వాక్యం వింటున్నావా, ఈరోజు చూస్తున్నావా? నీ దగ్గర బైబిల్ లేదా? బైబిల్ తెప్పించుకోవచ్చు, చదువు. ఈ బైబిల్ ఏం చేస్తుందంటే నీ జీవితానికి జీవమును, నీ జీవితానికి గొప్ప వెలుగునిస్తుంది. ఈరోజు ప్రార్థన చేయబోతాం అనేక మందికి, వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది వాక్యం. ఈరోజు ఎంతమంది లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, వారు దయచేసి ఫోన్ చేయండి. ఆయన వాక్యం లైవ్లోకి వచ్చి మిమ్మల్ని తాకబోవడం మీరు చూస్తారు. సో ఏముంది ఈ వాక్కులో అంటే, ఈ వాక్యే దేవునిది, దేవుడు పంపిన వాక్యది. ఇది మనుషులు చెప్పే వాక్యం కాదండి. ఇది మనుషుల ద్వారా వచ్చింది కాదు, మనుషులు ఊహల్లోంచి వచ్చింది కాదు. ఈ మాటలు దేవుడు తన పలికిన మాటలు ఇవి, పలికించిన మాటలు ఇవి. అందులో జీవం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు లైవ్ చూస్తున్నావు కదా, నీ సమస్య ఏదైనా సరే యేసు ప్రభువారు నీ పరిస్థితిని మార్చగలడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఒక వాక్యం మీకు చూపిస్తాను, తర్వాత కాల్స్ తీసుకుంటాను. హల్లెలూయా. కాల్స్ తీసుకుందాం. కాల్ చేస్తున్నారు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, మీ పేరు, మీ సమస్య చెప్పండి. గట్టి చెప్పండి అమ్మా, చెప్పండి సునీత గారు, చెప్పండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అందటం లేదమ్మా? 15 సంవత్సరాల నుంచి సంతానం లేదు. యేసుప్రభువు నమ్ముకుని ఎంతకాలం అయిందమ్మా? యేసుప్రభువు నమ్ముకున్నారా? సరే, ఒకసారి మీ గర్భం మీద చేయి పెట్టుకోండి. దేవుని గర్భాన్ని తెరవబోతున్నాడు. దేవుని వాక్కు నిన్ను తాకబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. చెప్పండి, యేసయ్యా, గట్టి చెప్పండి, యేసయ్యా, నా గర్భమును తెరిచి ఫలింపచేయము. నీ పరిశుద్ధ రక్తముతో కడిగి ప్రతి శాపమును, ప్రతి దోషమును తొలగించుమని, నీ కృప నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అట్లే కళ్ళు మూసుకోమ్మా, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు ప్రేమ విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే సమస్త కార్యములు జరుగుతాడు. ఆయన సమస్త కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కొదవ ఉండదండి. నీకు తప్పనిసరిగా సంతానం అనుగ్రహిస్తాడు. అది 15 years అయినా సరే దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు. అసాధ్యం కాదు, ఇది సాధ్యమే. చూడు, నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆమె గర్భమును దేవుడు తాకబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీ ఉద్యమం గల దేవుడవు నాయన. ఈ సునీత గారిని 15 సంవత్సరాల నుంచి తెరవని గర్భమా, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్టాప్ దట్ barrenness. Stop the barrenness in the name of Jesus. I command in the name of Jesus to stop her barrenness. ఆ గర్భము తెరిచిన ఆయన అభిషేకించు తండ్రి. నీ పరిశుద్ధ రక్తముతో కడుగు. జీవమును ప్రకటిస్తున్నానయ్యా. ఫలించమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఆ గర్భము ఫలించిన గాక యేసు నామములో. హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హర్, ఫిల్ విత్ హర్ లార్డ్ జీసస్. ఇదిగో ఆ గర్భమునైనా తండ్రి ఈ సంవత్సరంలో తెరిచినైనా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రతి అపవాది శక్తిని బంధిస్తున్నాను యేసు నామములో. ఫలించకుండా చేస్తున్న దురాత్మ శక్తిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. లీవ్ అవర్ బాడీ రైట్ నౌ, లీవ్ అవర్ వూమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏ ఊరమ్మా మీది? ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ యొక్క గర్భము చుట్టూ గొప్ప వెలుగును ఆవరించిన నేను చూశాను. ఆ గర్భం చేయి పెట్టుకోండి ఒకసారి. దేవుడు అద్భుతమైనటువంటి కృప నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో నీకు వందనాలు అయ్యా. యేసయ్యా గొప్ప కృప అందించినందుకు వందనాలు. ఆ గర్భం తెరవబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో చూడండి. హలో అమ్మ, టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ మాట్లాడండి దయచేసి. ఇవ టీవీ చూస్తుంది కానీ ఆన్ చేసింది. సరే, ఎనీవే, యేసుప్రభు తప్పకుండా ఈరోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. విశ్వాసముతో చెయ్యి. హల్లెలూయా. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సమస్య చెప్పండి డైరెక్ట్. టైం తక్కువ ఉందమ్మా. సమస్య చెప్పండి డైరెక్ట్. ప్రాబ్లం చెప్పండి. చిన్న బాబుకి పిల్లలు లేరండి, 3వ సంవత్సరం బాబుకి వివాహం అయ్యి. ఓకే సార్, నేను చివరిలో ప్రార్థన చేస్తాను. ఆయిల్ దగ్గర పెట్టుకోండి, ఆయిల్ అభిషేకిస్తాను. అది గర్భం మీద పోయండి, తల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాను. ప్రార్థన చేయ. ఏం పేరమ్మా పేరు? అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారండి, మేము మంగళగిరి. సరే పర్వాలేదు, వాళ్ళకి చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. రెండో కుమారిని కూడా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాం. సరే ప్రార్థన చేస్తాను. ఓకే ఓకే ఓకే. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా సలోమికి గర్భఫలము యేసు నామములో ఇప్పుడే నీ వాక్కును పంపి స్వస్థపరచండి. ఆ గర్భం తెరవండి తండ్రి. వారి కుమారికి ఉద్యోగం దయచేయమని, అయా నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఒక చిన్న మనవండి, అనేక మంది కాల్ చేస్తున్నారు కాబట్టి మీ సమస్యను సింపుల్గా ఒక హాఫ్ మినిట్లో చెప్పమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనేక మంది కాల్ చేయాలి, ప్రార్థన చేయాలి కాబట్టి మీ సమస్యని హాఫ్ మినిట్లో చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. కార్యం చేసేది ఆయన, తప్పక కార్యం చేస్తాడు. ఇక్కడ మీరు కాల్స్ తలకపోయిన చివరి నేను గ్రూప్లో చేయబోతున్నాను. హలో వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా అప్పులు సమస్య, పొలం ఒకటి అమ్ముడు పోవాలని బేరం పెడుతుంటే దొంగలు అడ్డొస్తున్నారు. సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారమ్మా మీరు? సరే కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి నీ కార్యములు జరుగునట్లు వేడుకుంటున్నాను. ఎదిగో తండ్రి, అప్పుల్లో నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఆ అప్పుల్లోంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఆ కుటుంబానికి నీ కార్యములు, నీ పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో హలో చెప్పండి అమ్మా. మీరు టీవీ చూస్తున్నారు, ఫోన్ చేశారు, లిఫ్ట్ చేశాను, మాట్లాడండి. టీవీ చూస్తున్నారు కానీ కాల్స్ చేసినప్పుడు మీరు టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడండి. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచే వారికి ఏ కొదువ ఉండదండి. సమస్తమును చేస్తాడు ఆయన, సమస్తమును మీకు జరిగిస్తాడు. దయచేసి హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఆమెగిరండి సారా, మా అబ్బాయి 3 అమ్మాయిలండి కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి. వాళ్ళ కలిసేలాగా ప్రార్థించేయండి. సరే అమ్మా, ఓకే. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. వాళ్ళ కోడల గురించి ప్రార్థన చేస్తున్నాను. నీ హస్తము చాకండి తండ్రి. అయ్యా నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపోయినటువంటి ఆ కోడలు తిరిగి వచ్చినట్లు అయ్యా ఇప్పుడే నీ వాక్కును పంపుతున్నాను తండ్రి. ఆ బిడ్డ మనసు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. వందనాలు అయ్యా, చెప్పండి అయ్యా. ఏం పేరండి మీ పేరు? ఓకే చెప్పండి. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారయ్యా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నొప్పి ఉందా?
ఇప్పుడు లైట్ గా ఉందండి. చేపెట్టుకోండి. ఏం నొప్పి అండి మీకు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గుండెలో నొప్పి అండి. గుండెల నొప్పి. గుండె మీద చేపెట్టుకోండి ఒకసారి. హోలీ స్పిరిట్ గాడ్, అయ్యా దాస్ గారిని మీరు ఇప్పుడే తాకండి. విడుదల ప్రకటిస్తున్నాను. టచ్ హిస్ బాడీ. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ అండ్ డిసపియర్ దట్ పెయిన్. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలయ్యా. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. అదే మాకి సొంత గృహం కోసం చేస్తాను. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేస్తాను. అయ్యా నీ సహాయం అనుగ్రహించండి. నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి, విడ ఆశతో అడుగుతున్నటువంటి గృహమును మీరు అనుగ్రహించమని యేసునామములో 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 ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఫోన్ కాల్ చేసేవాళ్ళు దయచేసి మీ సమస్యని సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. హలో, 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 కట్ అయిపోయింది. సరే, ఎనీవే, దేవుడు చివరిలో నేను గ్రూప్ పే చేయబోతున్నాను. వాళ్ళందరూ మీరు ప్రేరాల దగ్గర పెట్టుకోండి. హలో, హలో, మాట్లాడమ్మా. ఎవరు? సార్ ఇక్కడ టీవీలో చూస్తున్నాము. చెప్పండి అమ్మా, మీ పేరు, సమస్య చెప్పండి. గర్భసంచిలో ఇది నీరుంది, నొప్పి ఉంది అన్నారు సార్. అదే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింటే వాళ్ళు టాబ్లెట్ రాసిస్తున్నారు కానీ నా బ్లీడింగ్ మాత్రం తగ్గలేదు సార్. నొప్పి ఉందా ఇప్పుడు? నొప్పి ఉంది సార్, కానీ మా ఆయన కానీ ఇట్లా అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చినాడు కానీ దేవుళ్ళు ఎదగాలని. సరే, మీరు చేయి పెట్టుకోండి. నొప్పి ఉందంటున్నారు కాబట్టి ప్రార్థన చేయబోతుండగా పరిశుద్ధాత్ముడి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి సార్. లక్ష్మి. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం సార్. చేయి పెట్టుకోండి. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ నొప్పిని తీసేయబోతున్నాడు. దట్ బ్లీడింగ్ విల్ బి స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు అన్క్లీన్ స్పిరిట్ స్టాప్. యేసు నామములో యేసు నామములో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నీవు పొందిన గాయంలో స్వస్థత ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ఆమెను తాకండి తండ్రి. నీ కృప చూపు నాయన. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Go that pain in the name of Jesus. Go that pain in the name of Jesus. Stop that pain in the name of Jesus. Stop that pain in the name of Jesus. ఒక అద్భుతం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడమ్మా. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి గారు. సో నేను ప్రార్థన చేస్తుండగా అక్కడ పరిశుద్ధాత్ముడిని నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అమ్మ అక్కడ పెయిన్ ఉందేమో చూడండి ఒకసారి. లేదు కదమ్మా, అక్కడ ఒక అపవాది ఒక ముళ్ళు పెట్టాడు. నేను ప్రార్థన చేస్తుండగా అపవాది ఆ ముళ్ళు తీసేస్తున్నాడు. నేను చూస్తున్నాను అది. హల్లెలూయా. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆశతో చూడు ఒకసారి. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ miracle. Thank you Jesus. Touch Holy Spirit. Touch Holy Spirit. I break that thing in the mighty name of Jesus. I break that thing in the mighty name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి పరీక్షించమ్మా మరి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. లక్ష్మి గారు ఒకసారి మీరు పరీక్షించండి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం నీ పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉందమ్మా? సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు అండి. సో చిన్న చిన్న సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు దేవుడు ఈ లైవ్లో ఉన్నవారు ప్రార్థన చేయండి. ఫోన్ కాల్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. తర్వాత కూడా మీకు కాల్ చేయండి. నేను హల్లెలూయా. హలో, ప్రైజ్ రామ్మా, చెప్పండి. చేయి పెట్టుకోండి అమ్మా, చేయి పెట్టుకోండి. చేయి పెట్టుకోండి. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్. బాబుని పక్కన పెట్టండి. హోలీ స్పిరిట్ గాడ్,
లెట్ ఇట్ స్టాప్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు లైవ్ లో. మీరు ఆశతో ఎదురు చూడండి. హల్లెలూయా. చెప్పండి అయ్యా. చెప్పండి, మీ పేరు సమస్య త్వరగా చెప్పండి. చెప్పండి సమస్య చెప్పండి అయ్యా. సమస్య డైరెక్ట్ చెప్పండి చెప్పండి త్వరగా చెప్పండి. మీరు సమస్యను త్వరగా హాఫ్ మినిట్లో చెప్పాలి, ఎందుకంటే అనేక మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ప్రార్థన చేయాలి కాబట్టి. కాళ్ళు నొప్పులు మంటలు ఉన్నాయా? సరే, సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గించండి ప్లీజ్, తగ్గించండి, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. చెప్పండి, ప్రార్థన చేయాలని డిస్టర్బెన్స్ కదా. చెప్పండి, టీవీ సౌండ్. మీరు కళ్ళు మూసుకుని, మీ పేరేం పేరయ్యా? మీ పేరు చెప్పండి. టైం చూడండి, టైం అంతా వేస్ట్ చేయకండి దయచేసి ప్లీజ్. మీరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి. దేవునికి ఫోన్ చేశారు, సో ప్రార్థన వైపు చూడండి. ఆ టీవీ వైపు చూస్తే మీరు ఇటు ప్రార్థన చేయలేరు, అటు ఏకీభవించలేరు. దేవుని కారం మీరు మిస్ అవుతారు. దేవుడు మీ పట్ల అద్భుత రీతిగా మీకు కాల్ చేసి లైన్ కలిగింది. ఆ దేవుడు లైన్ కలిసిన ప్రతి వారిని దేవుడు మీరు స్వస్థపరచబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అలాగే గ్రూప్లో కూడా నేను కాల్ చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. హలో హలో, టీవీ సౌండ్ తగ్గించండి అయ్యా దయచేసి. మీరు టీవీ ఫోన్ కనెక్ట్ అయినప్పుడు టీవీ సౌండ్ తగ్గించండి దయచేసి. హలో చెప్పండి అమ్మా. టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా, మీరు దయచేసి టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ పెడితే మీ సౌండ్ నాకు వినిపించదు, నాది మీకు వినిపించదు. టీవీ సౌండ్ మ్యూట్ చేసేయండి, తగ్గించండి పూర్తిగా. టీవీ చూడొచ్చు కాదు. చెప్పండి అమ్మా, సమస్య త్వరగా చెప్పండి. ఇట్లా ఒక ఆయన 4 లక్షలు తీసుకొని ఇట్లా బెంగళూరుకి. ఓకే, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఎదుగో తండ్రి, ఆమెను దర్శించిన ఆయన, ఆమెకు మీరు సహాయం చేయండి. ఆ డబ్బు ఎవరు తీసుకెళ్లిపోయారో ఆయన తిరిగి ఇచ్చుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనేక మంది కాల్ చేస్తున్నారు, దయచేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడని దయచేసి మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమస్యని సింపుల్గా చెప్పండి, ప్రార్థన త్వరగా చేస్తాం. హల్లెలూయా. హలో హలో, చెప్పండి చెప్పండి. సరే, కాలు నొప్పులు కదా, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. సరే, ఓకే ఓకే, మీరు నొప్పి చెప్పండి చాలు, సమస్యలు ఏమున్నాయి చెప్పండి చాలు, మీ ప్రాబ్లమ్స్. కళ్ళు మూసుకోండి, మీ పేరు చెప్పారు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడు తాకబోతున్నాడు. ఓకే, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇదిగో వెన్నుపూస, కాళ్ళ నొప్పులు, ఇదిగో బలహీనతలు, ఆ మంటలు ఇప్పుడే దేవుడు తీసేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. స్టాప్ హిస్ పెయిన్స్. ఆ పరిశుద్ధాత్మను మీరు తాకుతున్నందుకే వందనాలు. ఇదిగో ప్రార్థన చేస్తుండగా ఇదిగో పరిశుద్ధాత్మని దేహాన్ని ముడుతున్నాడు. నేను చూస్తున్నాను, నీ దేహాన్ని ముడుతున్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి అయ్యా, నేను చూస్తున్నాను ఆ కాళ్ళ నొప్పులు, ఆ మంటలు వెన్నుపూసలో నేను ప్రార్థన చేస్తుండగా ఒక వేడి నీళ్ళు తగులుతుంది, నేను చూశాను. హల్లెలూయా. ఒక్కసారి మీరు పరీక్షించుకోండి అయ్యా త్వరగా. హలో, వందనాలు. ఒక్కసారి కాళ్ళు మీరు ఒకసారి నొప్పులు చూసుకోండి, ఒకసారి ఎట్లా ఉన్నాయి చెప్పండి. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఒకసారి పరీక్షించండి, పరీక్షించి చెప్పండి నాకు. హల్లెలూయా. మీ సమస్యని సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అనేక మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎందుకంటే ఒకరే 5 నిమిషాలు 1 మినిట్ మాట్లాడితే ఏమైందంటే మిగతా వాళ్ళు పాపం ఎంతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. సో అనేక మంది ఆశతో చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ సమస్యని ఒక్క మాటలో చెప్పండి దయచేసి. ఒక్క మాటలో మీ సమస్య చెప్తే ప్రార్థన త్వరగా చేస్తారు. దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు, స్వస్థపడతాడు. శతాధిపతి అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవివయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు.
ఒక్క మాట చాలు దేవుడు నిన్ను స్వస్థపరచడానికి. 5 నిమిషాలు ప్రార్థన, ఒక్క మాట పలికితే దేవుడు స్వస్థ నీకు కలుగుతుంది. హలో హలో, చెప్పండి అయ్యా. అదే నాకు రోజు ఎంత పోలేదు సార్. ఏమైందా హెల్త్ చెప్పండి. ఎంతంటే సార్ మధ్యలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటి? అదే కొద్దిగా మైండ్ అదోలా ఉంటుంది సార్. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నామములో తండ్రి ఆ బ్రెయిన్ మీద ముట్టండి నాయన, తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. గొప్ప స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో 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 టీవీ చూస్తున్నారు, కాల్స్ కట్ అవుతున్నాయి. ఎనీవే, అందరి గ్రూప్లో ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ఆయిల్ దగ్గర పెట్టుకోండి. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయాలంటే దేవుడు యొక్క వాక్కు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆ శతాధిపన్న మాట, నా దాసుడు స్వస్థపడతాడు. ఒక్క మాట స్వస్థతనిస్తుంది. దేవుని మాట ఒక్క మాట చాలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. మా అల్లుడికి కొంచెం సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. యేసు నీకు వందనాలయ్యా, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకో. ఎదిగో తండ్రి, వాళ్ళ అల్లుడిని దర్శించు, విడిపించు, స్వస్థత దయచేయను. నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, వందనాలమ్మా, చెప్పండి. ఏమ్మా? సరేమ్మా, ఏం పేరమ్మా? ఓకే, అందరికి ప్రార్థన చేస్తాను. గ్రూపులో అందరూ ప్రేరల దగ్గర పెట్టుకోండి. యేసయ్యా నీకు వందనాలు. ఎంతమంది టీవీ చూస్తున్నారో, ఎంతమంది చూడబోతున్నారో ప్రభా. ఓ పరిశుద్ధాత్ముడా, ఇదిగో నీ ప్రభావము ఇప్పుడే వారి మీదికి, వారి హస్తము అయ్యా, నీ హస్తము వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, టీవీ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా తండ్రి గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, బీపీలతో, షుగర్లతో బాధపడుతున్న వారిని విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. గుండె జబ్బులతో బాధపడుతున్నాను, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నాను యేసు క్రీస్తు నామములో తండ్రి నీ శక్తి వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను.